నలుగురు, రంగమార్తాండ, కరెంట్ ఇటువంటి సినిమాలకు డైలాగులు అందించి కన్నప్ప వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాకు డైలాగ్ రైటర్గా పనిచేసినటువంటి ఆకెళ్ల శివప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈ మూవీలోని డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ మూవీకి ఆయన ఎటువంటి డైలాగ్స్ అందించారనే విశేషాలను అయితే ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ మీరు ఒక డైలాగ్ రైటర్గా కన్నప్ప మూవీకి అంటే మనకి తెలిసి భక్త కన్నప్ప, శ్రీకాళహస్తి మహత్యం ఇవన్నీ వచ్చేసి పౌరాణికాల్లోనే వస్తాయి. సో ఈ మూవీలో డైలాగ్స్ అనేవి ఏ విధంగా ఉండబోతాయి, అంటే పౌరాణికంగా ఉంటాయా లేదా ఇప్పుడు ప్రస్తుత జనరేషన్కి కనెక్ట్ అయ్యేలాగా ఉంటుండబోతున్నాయా? ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా ఇది టోటల్గా మీ అందరికీ భక్త కన్నప్ప అనేది ఐడియా ఉంది కదా, అంటే భక్తి రసానికి సంబంధించింది. కాకపోతే ఇది స్క్రిప్ట్ రాయడానికి ముందరే విష్ణు గారు ప్రత్యేకంగా చెప్పిన విషయం ఏంటంటే, ఏమంటే ఇది భక్తి సినిమా అనుకున్నో లేదా అనుకున్నో మీరు అంటే భాష మీద ఇంపార్టెంట్ అంటే పురాతన పాత భాషలాగా రాయకుండా పెద్ద పెద్ద పదబంధాలు అవి ఉపయోగించకుండా హాయిగా సింపుల్గా ఈ జనరేషన్ కుర్రాళ్ళు కూడా ఇప్పుడు చూడండి, మీరు ప్రవచనాలు అవి అవుతున్నప్పుడు ఆ భాష అందంగా సౌకుమార్యంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక లోతుగా ఒక విశ్లేషణాత్మకంగా ఉంటుంది. అలా రాయాలండి మనకి, అంటే చాలా సింపుల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం అంత డెప్త్గానే ఉండాలి అని ఆయన చెప్పారు. అదే ప్రకారం ఈ సినిమాలో మొత్తం త్రూఅవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే మొదట కన్నప్ప తిన్నడుగా ఉన్నప్పటి నుంచి తిన్నప్ప నుంచి అంటే మన నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారేటప్పటికి కూడా ఆ ప్రాసెస్లో మొత్తం అంతాను ఎక్కడ అంటే ఇవాళ కాన్వెంట్లో చదివే 5వ క్లాస్ పిల్లాడికి కూడా ఆ భాష అర్థమవుతుందండి ఖచ్చితంగా. అంటే భాష విషయంలో మేము ఆ జాగ్రత్త తీసుకున్నాం. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. మనం చెప్పాలనుకున్నది ఒక అద్భుతమైన విషయం అయినప్పుడు దాన్ని ఒక మేధావుల భాషలో, లేకపోతే ఒక అర్థం కాని భాషలోనో, లేకపోతే చాలా కొద్ది మందికే అర్థమయ్యే భాషలో చెప్తే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వదు. కనుక ఖచ్చితంగా మనం అందరికీ హాయిగా అర్థమయ్యేటట్టు ఈ జనరేషన్ వాళ్ళందరూ, ఆడపిల్లైనా మగపిల్లైనా చిన్నపిల్లైనా ఈవెన్ చిన్నవాళ్ళైనా సరే, ఎందుకంటే ఔరం చేశారు మోహన్ బాబు గారి మనవడు విష్ణు గారి అబ్బాయి ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళ అబ్బాయి అండి. ఆ అబ్బాయి కూడా హాయిగా డైలాగులు చెప్పగలిగాడు. అంటే ఎంత హాయిగా అంటే దాదాపుగా అదే పద్ధతిలో వెళ్ళామన్నమాట. ఓకే, అంటే క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టరైజేషన్ ప్రకారం మాటలు మారుతాయేమో కానీ భాష విషయంలో మాత్రం ఆ జాగ్రత్త పడ్డామండి. అండ్ మనం మోహన్ బాబు గారు చూసుకుంటే డైలాగ్ కింగ్ అంటారు ఆయన. సో ఆయన డైలాగ్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. అంటే ఆ పంక్చువేషన్స్ కానీ ఆ పంచ్ డైలాగ్స్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు మీరు డైలాగ్స్ రైటింగ్ చేసిన తర్వాత మోహన్ బాబు గారు వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయటం, లేదండి ఈ డైలాగ్స్ ఇంకొంచెం డెప్త్గా పెడితే బాగుంటుంది అలా ఆయన చెప్పడం ఏమైనా జరిగిందంటే? చాలా అంటే ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే వాళ్ళకి ఇప్పుడు నేను అంటే అదే డైలాగ్ రైటర్గా నన్ను తీసుకున్నాక వాళ్ళు నాకు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారండి. యాక్చువల్గా ఎంత ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చేశారు. ఆ ట్రీట్మెంట్ని నేను చదువుకుని అవగాహన చేసుకుని రాసేటప్పుడు లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు చూసారా, వాళ్ళు మాకు చెప్పేటప్పుడు లేకపోతే పేపర్ మీద రాసుకోవడానికి తేడా ఉంటుంది కదా. ఆ పరంపరలో ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఏమన్నారంటే, కాదు భయ్ ఇది ఇలా కాదు ఇలా రాయాలనేవారు. 1 కాదు 2 సార్లు కూడా రాసిన సందర్భాలు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఆయన అనుభవంతో చెప్పేవారు, ఈ మాట ఇలా అంటే ఈ మాట ఇలా అని అనుకోండి, ఈ ఐడియా రాలేదయ్యా, లేకపోతే అసలు ఏంది డైలాగులు అనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటయ్యా డైలాగ్ సరిగ్గా రాయండి అనే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అంటే అది మనకు ఒక ఛాలెంజింగ్గా అనేవారు, కానీ ఒక ఇరిటేటింగ్ ఎందుకు రాయలేదు అన్నట్టుగా ఉండేది కాదు. కిండ్లింగ్ అది ఉండేది కదా ఆయనతో. ఏదో చేశారన్నట్టు కాకుండా చక్కగా రాయించేవారు, బాగా ఇన్స్పైరింగ్గా రాయించేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విష్ణు ఒక క్యారెక్టర్, విష్ణు గారు అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన ఒక మేజర్గా ఒక సీన్ ఉంటుందండి. అంటే మీకు సినిమా చూస్తారు కానీ మీరు చెప్తా, ఆ సీన్ గురించి దాదాపుగా ఆయన విష్ణు గారు అనేవారు, ఆకెల గారు ఇది ఎప్పటికీ మనకు మిగిలిపోయేటట్టు ఉండాలని. దాదాపుగా దాని గురించి అంటే అలాగని మనం పెద్ద ఎమోషన్స్ రాయాలనుకోండి, పెద్ద ఎమోషన్ కానీ పెద్ద భావాలు రాయాలన్నప్పుడు పదాలు మారిపోతాయి. కానీ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇక మోహన్ బాబు గారు అంటారా, ఆల్మోస్ట్ ఎలా అయ్యేదంటే నేను స్క్రిప్ట్ రాశాక విష్ణు గారు చదివేవారండి. విష్ణు గారికి ఏమైనా రేరే కొంచెం పెద్ద పదం అనిపించినా లేదా చిన్న చిన్న మార్పు అనిపించినా ఆయన చెప్పేవారండి. అక్కడి నుంచి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళేదండి. మోహన్ బాబు కూడా ఓకే చూసి బాగుంది ఇది యాజ్ ఇట్ ఈజ్ అంటే యాజ్ ఇట్ ఈజ్. ఆయన ఇంకోటి ఆయన ప్రత్యేకం, మన స్క్రిప్ట్ రాశాక ఆయన సొంతంగా పెడతారండి. స్క్రిప్ట్ చదివాక పైన ఇనిషియల్ వేస్తారు, టిక్ వేస్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ఇంకా శిలాశాసనం, దీన్ని మనం మార్చకూడదని. మనం షూటింగ్ స్పాట్లోకి వెళ్తాం కదండి, షూటింగ్ స్పాట్లోకి వెళ్ళాక మాత్రం ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ సౌలభ్యం కోసం ఏమైనా ఉంటే చాలా చిన్న మార్పులు. సో మీరు ఆలోచించండి, నేను అంటే ఒక డైలాగ్ రైటర్గా నన్ను
ఒక న్యూజిలాండ్ లాంటి దానికి తీసుకెళ్ళిపోయారంటే జనరల్గా ఆర్టిస్టులని వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళు, అలాంటిది డైలాగ్ రైటర్ని తీసుకెళ్లారేంటి ఏంటి ఆయన డైలాగ్ కానీ మాటకు కానీ దాన్ని చెప్పే విధానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు తెలిసి ఉంటుంది. సో మీరు రాసిన డైలాగ్స్కి ఎన్ని చెక్స్ తర్వాత అది ఓకే పడేదంటారు? అంటే చెక్స్ అనే అనుకోవద్దండి, చెక్స్ అనే మాట తప్పండి. ఇప్పుడు నేను ఫస్ట్ చదివానండి, నేను వచ్చి ఒక 10 సీన్లు చదివాను. విష్ణు గారు బాగున్నాయండి అనుకున్నారు. తర్వాత మోహన్ బాబు గారికి చెప్పారు, మోహన్ బాబు గారు కూడా బాగుంది అన్నారు. అంటే ఈ చెక్స్ అని ఏమి ఉండవండి, ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి. అంటే మీకు మనకు 70-80% ఫస్ట్ వచ్చేసామనుకోండి, దాదాపుగా ద బెస్ట్ పాసిబుల్ 100కి ఎలా రీచ్ అవుతాం అన్నట్టుగా వాళ్ళు చేసేవారు. సో దానికి ఏంటంటే అందులో మోహన్ బాబు గారు ఏంటంటే యాక్చువల్గా డైలాగ్ ఇలా చదివేవారు. ఆయన ప్రతి డైలాగ్ ఆయన చదివేవారు. అంటే ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కానీ ఆ ప్రతి క్యారెక్టర్లో ఉన్న డైలాగ్ ఏంటని చదివేవారు. విష్ణు గారు ఏంటంటే సింపుల్గా ఫిల్టర్ చేసేస్తే ఆయన మాత్రం గట్టిగా చదివారు. సో అండ్ అలానే మనకి కన్నప్ప మూవీలో వేరే లాంగ్వేజ్కి సంబంధించిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో మనకేంటంటే వాళ్ళు హావభావాలు పలికించాలంటే డైలాగ్ అన్నది ఆ డైలాగ్ తగ్గట్టుగా వాళ్ళు హావభావాలు పలికించారు. సో వాళ్ళ కన్వీనియంట్గా డైలాగ్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది? అంటే ఏంటంటే మేము ఆల్రెడీ మోహన్ లాల్ గారు కానీ, శరత్ కుమార్ గారు కానీ, మధుబాల్ గారు కానీ, ఈవెన్ ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరికీ అంటే తెలుగు అయినప్పటికీ కూడా ముందరే పంపించారు స్క్రిప్ట్. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేవారు. ఏమైనా చిన్న ఎమోషన్స్ అర్థం కాకపోతే డైరెక్టర్ గారు చెప్పేవారు, లేకపోతే మోహన్ లాల్ గారు ఒక సందర్భంలో అడిగారు ఇదేంటి మీనింగ్ అంటే రైటర్గా నేను కూడా చెప్పేవాను అనమాట. వాళ్ళ ద బెస్ట్ పాసిబుల్ వాళ్ళు పంపించేసేవారు అనమాట. సో ఓవరాల్గా కన్నప్ప మూవీ గురించి చెప్పాలంటే మీరు ఒక వర్డ్లో ఏం చెప్తారు? ఒకవేళ అంటే ఒక అద్భుతాన్ని చూడబోతున్నారండి, అంతే అంటారా? అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. చూసారు కదండి, సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యే రీతిలోని డైలాగ్స్ అన్నవి కన్నప్ప సినిమాలో ఉండబోతున్నాయి. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సినిమాని చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారని అయితే మనం ఆకెళ్ళ శివప్రసాద్ గారి మాటల్లోనే విన్నాం. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వెంకట్తో కీర్తి, రాజ్ న్యూస్ సైనింగ్ ఆఫ్.